అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. భూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజులు వెళ్లి వచ్చేందుకు గత ఏడాది వెళ్లిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ గడిచిన 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి. కొద్ది గంటల క్రితమే భూమి మీదకు చేరుకున్న ఆమె మళ్ళీ యథావిధిగా తన రోజువారీ పనిని చేసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే విస్మయానికి గురి కావాల్సిందే. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండిపోవటం వల్ల ఆమెకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. అసలు ఏంటి ఆ ఆరోగ్య సమస్యలు, ఏం జరగబోతుంది, ఎలాంటి వాటిని సునీత విలియమ్స్ ఫేస్ చేయబోతున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారరహిత స్థితిలో తేలియాడే వ్యోమగాముల్ని చూసినప్పుడు సరదాగా అనిపించిన అదే ఇప్పుడు పెద్ద కష్టంగా మారనుంది. దీనికి కారణం దీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉండటం వల్ల ఎముకలు కండరాల సాంద్రత తగ్గిపోవడంతో పలు సమస్యలకు కారణంగా మారుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడటం అంత తేలికైన విషయం కాదు. ఈ క్రమంలో వారి ముందున్న తక్షణ సవాల్ ఏంటో మీకు తెలుసా? నిలబడటం, దాంతోపాటు చూపును స్థిరంగా ఉంచటం, దాంతోపాటు నడవటం, పక్కకు తిరగటం, గ్రావిటీ సిక్నెస్. ఇవి ఏదైతే సునీత విలియమ్స్ ఇలాంటి విషయాల్ని ఆమె ఫేస్ చేయబోతుందో దీనికి సంబంధించి గురుత్వాకర్షణ లేని చోట ఎక్కువ కాలం ఉండే వ్యోమగాములు నడక కోసం, కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. దీంతో వారి ఎముకలు కండరాల మీద భారం ఉండదు. దీంతో వాటిలో క్షీణత మొదలవుతుంది. దీంతో వారు మిగిలిన వారిలో మాదిరి రొటీన్ లైఫ్ కోసం వారాల తరబడి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. రోదసీలో ఎక్కువ కాలం గడిపితే వచ్చే సమస్యల్లో ముఖ్యమైంది రోదసీలో ఎముకలు కణజాలాలు తమ తీరుతెన్నులు మార్చుకుంటాయి. కొత్త ఎముకలు కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ యథావిధిగా సాగుతుంది. దీంతో వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తగ్గుతుంది. మరింత వివరంగా చెప్పాలంటే రోదసీలో ఉండే ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాములు ఎముకలు 1 నుంచి 2% మేర సాంద్రతను కోల్పోతాయి. 6 నెలల్లో ఇది కాస్త 10%గా మారుతుంది. అదే భూమి మీద పెద్ద వయసుల్లో ఏడాదికి ఇది 0.5 నుంచి 1% మేర ఏదైతే ఉందో క్షీణత ఉంటుంది. ఈ కారణంగా వ్యోమగాముల్లో ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి పట్టే సమయం అక్షరాల 4 ఏళ్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి వ్యోమగాములు ఎస్ఎస్లో కఠోర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు 2 గంటల పాటు ట్రెడ్మిల్ లేదంటే ఇతర కసరత్తులు చేయాల్సి ఉంటుంది. రోదసీలో 2 వారాలు గడిపిన తర్వాత కండరాలు 20% క్షీణిస్తాయి. 3 నుంచి 6 నెలల కాలం గడిపితే ఈ క్షీణత 30%కి చేరుతుంది. మనం పెద్దగా పట్టించుకోం, కానీ చెవిలోని వెస్టిబ్యులర్ అనే అవయవం మనం తుల్లిపడకుండా కాపాడుతుంది. భూమి మీద నడిచేటప్పుడు ఇదెంతో కీలకంగా వ్యవహరిస్తోంది. రోదసీలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాచారం మారుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజ్ కి గురవుతుంది. ఇది స్పేస్ సిక్నెస్ కు దారితీస్తుంది. దీంతో కళ్ళు తిరగటం, తలనొప్పి, కడుపులో చిరాకు, వాంతులు, వికారం లాంటి సమస్యలుంటాయి. భూమికి తిరిగి వచ్చిన తర్వాత గ్రావిటీ సిక్నెస్ బారి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. కంటి చూపు విషయంలోని సమస్యలు తలెత్తొచ్చు. భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి రక్తం, ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చేస్తుంది. రోదసీలో ఈ మొత్తం ప్రక్రియ గందరగోళానికి గురవుతుంది. దీంతో శరీరం ఎక్కువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. ఈ కారణంగానే కొందరు యోగగాములు కొంత ఉబ్బినట్లుగా కనిపిస్తారు. తలలో రక్తం, ద్రవం పేరుకుపోయిన కారణంగా వినికిడి సమస్యలకు దారితీయొచ్చు. రోదసీలో ఎక్కువ కాలం ఉండటం వల్ల గుండె షేప్ కూడా మారుతుంది. భూమికి చేరుకున్న తర్వాత
బీపీని కంట్రోల్ చేయటం నిజంగా ఎవరైతే డాక్టర్లకు ఒక సవాల్గా ఇది మారబోతుంది. రోదసీలో ఎక్కువ కాలం ఉన్న కారణంగా భారరహిత నాలుక పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మాటల్లో మార్పు వస్తుంది. ఇక వ్యోమగాముల్లో పాదాల్లో ఉండే దళసరి చర్మాన్ని కోల్పోతారు. దీంతో వారి పాదాలు పసిపిల్లల్లో ఉన్నట్టుగా సెన్సిటివ్గా మారి నడవటం కష్టంగా మారుతుంది. భూకక్షలో ఉండే రేడియో ధార్మిక కారణంగా తెల్ల రక్త కణాలు తగ్గే ప్రమాదం ఉంది. దీంతో వారి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. అంతేకాదు వ్యోమగాములకు క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.